ఆంధ్రకు రెయిన్ అలర్ట్ జారీ అయింది. వచ్చే 4 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది విపత్తుల నిర్వహణ సంస్థ. పలు జిల్లాల్లో వర్షాలతో పాటుగా పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇక లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ప్రకారం గనక మనం చూసుకున్నట్లయితే ఏపీకి మళ్లీ రెయిన్ అలర్ట్ జారీ అయింది. నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు పరిసర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సగటున సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. నేడు అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. మే 23 గురువారం పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. ఇక మంగళవారం రాష్ట్రంలో అనంతపురం జిల్లా నార్పలలో 26.5, చిత్తూరులో 22.5, చిత్తూరు జిల్లా జీడి నెల్లూరులో 21.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.